పిల్లలు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. ఏం క్వశ్చన్ సారు? అడగండి, చెప్తామా. చెప్పండి, అడగండి, నేను చెప్తాను. పిల్లలు, చనిపోయిన వారి ముక్కులో దూది ఎందుకు పెడతారు చెప్పండి. ఇది ఒక ప్రశ్నేనా? దీని సమాధానం నాకు తెలుసులే, చెప్పదునా? ఏది చెప్పు. చనిపోయిన వారి ముక్కుల దూది ఎందుకు పెడతారో నీకు గుర్తుంటే చెప్పు. ముందు నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే. చనిపోయిన వాళ్ళు మళ్ళా బతకొద్దని చెప్పి ముక్కులో దూది పెడతారు. చూడు, నువ్వు చెప్పిన ఆన్సర్ తప్పు. ఒరేయ్ రవిగా, నువ్వు చెప్పరా? నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. సారు, నాకు అన్ని ఆన్సర్లు గొత్తు. నువ్వు అడుగు, చెప్తాను. ఇప్పుడు నేను కరెక్ట్ చెప్తాను. సరే, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, విను. పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు సూది ఎందుకు ఇస్తారు? కరెక్ట్ ఆన్సర్ చెప్పినోనికి 2 చాక్లెట్లు ఇస్తాను. నాకు గొత్తు, నేను చెప్తాను. ఒరేయ్ పెంటి కొడక, నువ్వెన్నిసార్లు చెప్తావో? ఇప్పుడు సార్ నన్ను అడిగింది, నేను చెప్పేది, నువ్వు కాదు. కొడుక, ఏమనుకునిండవో? ఏయ్, ఎందుకు కొట్లాడుతున్నారు? ఒరేయ్, నువ్వు ముందు ఆన్సర్ తప్పు చెప్పిండవు, ఇప్పుడు వాడు చెప్తాడు. నువ్వు చెప్పురా రవిగా, నువ్వు చెప్పు. డాక్టర్లు పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు సూది ఎందుకు ఇస్తారో చెప్పు. డాక్టర్లు పేషెంట్కి మత్తు సూది ఇచ్చి ఎందుకు ఆపరేషన్ చేస్తారంటే, పేషెంట్లు డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారని చెప్పి మత్తు సూది ఇచ్చి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. Huh?